పిల్లలు ఎవరైనా సరే తల్లిదండ్రుల మాట వినండి. ఎందుకంటే మిమ్మల్ని కష్టపడి సాకి పెంచింది వాళ్ళు, వాళ్ళకి తెలుసు. మీకు విద్యాబుద్ధులు చెప్పి తెలివితేటలు నేర్పిస్తే మీరేం చేస్తున్నారు? ఫ్రెండ్స్ చెప్పారనో, లేకపోతే అమ్మమ్మ తాత చెప్పారనో, తాత నాయనమ్మ చెప్పారనో, మేనమామలు చెప్పారనో, లేకపోతే సమాజంలో ఎవరో ఎగేసారని చెప్పి మీరు తల్లిదండ్రులు నిందించడం, వాళ్ళ మీద గొడవ పట్టడం, వాళ్ళని విలువ లేకుండా మాట్లాడడం చేస్తున్నారు. నానమ్మ చెప్పిద్ది, నానమ్మ చెప్పినట్టు చేస్తే నానమ్మ వెళ్ళిపోద్ది. తర్వాత బాధపడితే మీ అమ్మ నాన్న మీరు. అలాగే మా అమ్మ చెప్పింది అని మా అమ్మాయిలు మా అబ్బాయి ఇద్దరు కలిసి అమ్మాయికి తొందరగా పెళ్లి చేయండి అన్నారు. చేసేటప్పుడు చెప్పే తర్వాత తిరిగి మళ్ళీ నా మీద వేస్తారండి. ఇప్పుడు అలాగే జరిగింది. వాళ్ళు తొందరపడ్డారు. ఇంక నేనేం చేయలేను, నిస్సహాయ స్థితిలో అభిమన్యుని అయ్యాను. అందరు చెప్పిన మాటలని చేసిన తర్వాత నెట్టిన వాళ్ళు మా అమ్మ చచ్చిపోయింది, వెళ్ళిపోయింది, ఆ పాటికి బాధలు పడుతుంది. మేము ఒక గాలివాడికి పిల్లనిచ్చి బాధపడుతున్నాం. ఎవరైనా పెళ్లి కావాల్సిన అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీ ఇరుగు పొరుగు వారో, లేకపోతే మీ స్నేహితులో, లేకపోతే మీ అమ్మమ్మ తాత మేనమామలు బంధువులు చెప్పే మాటలు తల్లిదండ్రులని ప్రెజర్ చేయకండి. వాళ్ళకి తెలుసు మిమ్మల్ని ఎలా ఎవరికి ఇచ్చేస్తే బాగుంటారో, మీ జీవితం ఎలా ఉంటుందండి. కష్టపడి పెంచిన వాళ్ళకి వాళ్ళ మాట ఏంటంటే బాగు.